ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత రోహిత్ ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ క్యాప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయింది అంటున్నారు. స్వదేశంలో చివరి 3 టెస్టుల్లో భారత్ 2 ఓడిపోయిందని ఆడేసుకుంటున్నారు. ఇక గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓటమికి రోహితే బాధ్యుడని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు క్యాప్టెన్సీ నుంచి తొలగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి మొన్నటి వరకు హిట్ మ్యాన్ ను విమర్శకులు కూడా పొగిడారు. కెప్టెన్ లో సౌత్ ఆఫ్రికాపై గెలిచాక ఆకాశానికి ఎత్తేశారు. కెప్టెన్ లో టీమిండియాను గెలిపించిన సూపర్ కెప్టెన్ అని కితాబిచ్చారు. కానీ ఆ తర్వాత ఆడిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు విమర్శలు పెరిగిపోతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందని కొందరు బౌన్సర్లు సంధిస్తున్నారు. బౌలర్లను వ్యూహాత్మకంగా మార్చలేదంటున్నారు. ఫీల్డింగ్ లో కూడా సరిగ్గా సెట్ చేయలేదని అంటున్నారు. సీనియర్ ప్లేయర్ గా బ్యాటింగ్ లోనూ దూకుడు చూపించలేదు అంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్ లోనైనా రోహిత్ భారీ స్కోర్ చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవంటున్నారు. పోప్ ను కట్టడి చేయడంలో హిట్ మ్యాన్ విఫలమయ్యాడని అంటున్నారు. పోప్ ను త్వరగా అవుట్ చేసి ఉంటే టీమిండియానే సులభంగా గెలిచేదని అంటున్నారు. సహచర ప్లేయర్లలో రోహిత్ స్ఫూర్తిని నింపలేకపోయాడని విమర్శిస్తున్నారు. హిట్ మ్యాన్ లోనూ ఒత్తిడి కనిపించింది అంటున్నారు. ఇంగ్లాండ్ భారీ స్కోర్ కొట్టిన తర్వాత డిఫెన్స్ లోనూ పడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా హిట్ మ్యాన్ ను విలన్ గా చూస్తున్నారు. కొందరైతే కోహ్లీ క్యాప్టెన్సీతో పోలుస్తున్నారు. విరాట్ కెప్టెన్ గా ఉండి ఉంటే ఉప్పల్ టెస్టులో టీమిండియానే గెలిచేదని అంటున్నారు.